హాయ్ హలో ఎవ్రీవన్. ఇవాళ మనం పాలకూర చపాతీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కట్ట పాలకూరని తీసుకొని అందులో అన్ దానిని హాట్ వాటర్‌లోకి వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా మంచిగా బాయిల్ అయిన ఆకులో నుంచి వాటర్ మొత్తం ఇంకిపోయేటట్లు చూసుకొని దానిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. దాంతో పాటు 2 అల్లం ముక్కలను, 4 ఎల్లుల్లిపాయ ముక్కలను వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి గోధుమ పిండిని తీసుకొని అందులోకి సాల్టు, జీలకర్రను వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్‌ని వేసుకొని పిండి మొత్తం మంచిగా పిండి మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. అదేవిధంగా దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఆల్రెడీ మనం పాలకూరలో వాటర్ ఉంటది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని సరిపడంత వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. తర్వాత దీనిలోకి కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడం వల్ల చపాతీ అన్నది సాఫ్ట్‌గాను, టేస్టీగాను ఉంటది. చూస్తున్నారు కదా! వీడియోలో మనం ఎంత మంచిగా కలుపుతున్నామో. తర్వాత దీనిలోకి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసి చూడండి ఎంత మంచిగా కలుపుతున్నానో. మనకు పిండి కలిపేటప్పుడు పిండి స్ట్రక్చర్ బట్టే మనకు చపాతీ మంచిగొస్తుందా లేదా అన్నది తెలుస్తదండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక 2 నిమిషాల పాటు పక్కన వదిలేసేయాలి. తర్వాత పిండిలో నుంచి ఒక చిన్న ముద్దను తీసుకొని దానిని పొడి పిండి వేసుకొని చిన్న చిన్నగా దుద్దుకోవాలి. ఇలా దుద్దడం వల్ల చపాతీలాగా అవుతది. చూడండి ఎంత రౌండ్‌గా, సాఫ్ట్‌గా చూడటానికి ఎంత మంచిగుంది కదా! తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పాన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న చపాతీని వేసి మంచిగా హీట్ అవ్వనివ్వాలి. ఇది హీట్ అయ్యే లోపల దానిపైన ఆయిల్ స్ప్రెడ్ చేసి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా 2 వైపులా ఆయిల్ వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి. ఈ చపాతీ చేయడం వల్ల ఆకుకూరలు తినని వాళ్ళు కూడా తింటారు. హెల్త్‌కి హెల్త్ ఉంటది. టేస్ట్‌కి టేస్ట్ వస్తదండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి లాస్ట్‌లో చపాతీని చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఈ చపాతీలకి నేను ఎగ్ కర్రీ కాంబినేషన్‌తో తిన్నానండి. సూపర్‌గా ఉంది.